తరహాలో కోనసీమలో టూరిజం అభివృద్ధి చేస్తామని కొత్తపేట శాసనసభ్యులు బండారు సత్యానందరావు తెలిపారు. కొత్తపేటలో బండారు బుల్లి సత్యం కాపు కళ్యాణ మండపంలో జరిగిన విషయాలను శాసనసభ్యులు బండారు విలేకరులకు తెలిపారు. పీపీపీ మోడల్లో 25,000 కోట్ల పెట్టుబడులు ఆకర్షణ లక్ష్యమని, పర్యాటకం ద్వారా 20% ఉపాధి కల్పన జరుగుతోందని తెలిపారు. పర్యాటక రంగానికి ఇండస్ట్రీ హోదా కల్పించారని, ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా టూరిజం రంగం అభివృద్ధి చెందుతోందని, కోనసీమను ఎకో టెంపుల్ టూరిజంగా అభివృద్ధి చేయాలని కోరడం జరిగిందన్నారు. నియోజకవర్గ అభివృద్ధి ప్రధాన అజెండాగా పనిచేస్తామన్నారు. కొత్తపేట నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేయడం కోసం వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే దిశగా పనిచేస్తున్నానన్నారు. కోనసీమకు సాగునీరు, తాగునీరు అందించే లొల్లలాకులు ఆధునీకరణ చేపట్టాలని 63 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ప్రభుత్వానికి నివేదించడం జరిగిందని, అసెంబ్లీ సమావేశంలో ఈ విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకువెళ్లామన్నారు. దానికి రాందిగానే ఇప్పుడు మన లొల్లలాకుల ప్రాంతాన్ని కూడా పర్యాటకంగా తీర్చిదిద్దాలి. వాడపల్లి వెంకటేశ్వర దాని దృష్టి అక్కడ లొల్లలాగుల దగ్గర కూడా రేపు సంక్రాంతి కొన్ని పోటీలు, రంగవెల్లిన పోటీలు లేదా నాటు కొడవల పోటీలు ఈ రకంగా వీలుంటే ఆ రకమైన ఒక విధమైన పండుగ వాతావరణం తీసుకొచ్చి టూరిజం ప్రమోట్ చేయడానికి లొల్లలాగుల దగ్గర కూడా రేపు సంక్రాంతి సందర్భంగా ఏర్పాటు చేసుకుంటామనే విషయాన్ని కూడా మీకు మనవి చేస్తూ ఉన్నాను. లొల్లలాకులు కూడా కొత్తగా ఆధునీకరణ కట్టలు కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాను. ఇరిగేషన్ మంత్రితో సహా, ముఖ్యమంత్రి గారితో సహా, ప్రిన్సిపల్ సెక్రటరీస్తో సహా, చీఫ్ ఇంజనీర్తో సహా అందరితో మాట్లాడటం జరిగింది. 77 కోట్ల అంచనాలు పెరిగింది. ఇప్పటికే 77 కోట్ల రూపాయలు కూడా నాకు ఎట్టి బస్సులో ఇవ్వాలని నేను గట్టిగా నా ప్రయత్నం నేను బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలకు అనుగుణంగా చక్కటి కేటాయింపులు చేస్తూ ఈ రాష్ట్రానికి గత 5 ఏళ్ల విధ్వంసకర వైసీపీ ప్రభుత్వ పాలనలో పోయిన నష్టాలన్నీ కూడా గత 5 నెలల కాలంగా సమీక్షించుకుని నేడు ఈ రాష్ట్రం ఏ విధంగా ముందుకెళ్ళాలి, ప్రజలకు ఏ విధంగా న్యాయం చేయాలనే ఆలోచనతోటి చక్కటి కేటాయింపులు చేస్తూ ఈ అంచనాలకు తగ్గట్టుగా కేటాయింపులు రేపు ఖర్చు పెట్టే విధంగా బడ్జెట్ను రూపొందించి మన రాష్ట్రానికి అందివ్వడం జరిగిందని గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఆర్థిక మంత్రి వైఎస్ కేశవ గారికి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. బడ్జెట్ యొక్క లక్ష్యం ఒకటే, ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం. మరి విద్యకి, వైద్యానికి పెద్దపీట వేశారు. ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ చట్టం కూడా ఈ అసెంబ్లీలో ఆమోదం పొందడం జరిగింది. కర్నూలులో హైకోర్టు బెంచ్ని కూడా ఏర్పాటు చేయడానికి కూడా తీర్మానం చేయడం జరిగింది. అనేక ప్రధానమైన ఇండస్ట్రియల్ అంటే ప్రతి ఇంటికి ఒక ఎంటర్ప్రైనర్ రావాలి. అది మహిళ అవనివ్వండి, యువకుడు అవనండి, ఏమనండి, ప్రతి ఇంటిలో ఒక పారిశ్రామికవేత్త రావాలి. దానికి అనుగుణంగా పాలసీలు దేశంలోనే ఉన్నటువంటి ఎక్కడా లేనటువంటి ప్రోత్సాహాలు అందించే విధంగా, ఇన్సెంటివ్స్ అందించే విధంగా గొప్ప పారిశ్రామిక పాలసీని తీసుకురావడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు. దాని పవన్ కళ్యాణ్ గారు కూడా పరిపూర్ణమైన మద్దతు ప్రకటించడం జరిగింది. టూరిజం కూడా ఇండస్ట్రీ కింద గుర్తించారు. దాంతోపాటు పారిశ్రామిక పాలసీల్లో భాగంగా అనేక ఎంఎస్ఎంఈ పాలసీ, మైక్రో, స్మాల్ అండ్ మీడియం ప్రాజెక్ట్స్ ఏర్పాటు చేసుకోవడానికి క్యాపిటల్ సబ్సిడీస్ లేదా పవర్ సబ్సిడీస్, రకరకాలైన ప్రోత్సాహాలు ఇచ్చే విధంగా దేశంలో ఎంత ప్రోత్సాహకరమైనటువంటి విధానం ఎక్కడ ఏ రాష్ట్రంలో లేదు. అటువంటి గొప్ప విధానాన్ని తీసుకొచ్చారు. ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక ఎంఎస్ఎంఈ ప్రాజెక్ట్ ఏర్పాటు చేయాలనేది. అంటే మన యొక్క విసులుబాటును బట్టి ఇక్కడ 10 ఎకరాల, 50 ఎకరాల మన ఓపికను బట్టి